నిర్వహించాం. ఈ కార్యక్రమాన్ని మనకు మధురమైనగా జ్ఞాపకంగా ఉంటుంది. ఇలాగే రాధామోహన్ బాబుజీ స్వామి దాస్ గారు మన కాళ్ళకి మళ్ళీ మళ్ళీ రావాలి అని మళ్ళీ మనం వారి ద్వారా కొన్ని సత్సంగ కార్యక్రమాలు జరిగేటువంటి కార్యక్రమాలకి వారు మనల్ని అనుగ్రహించాలని వారిని మన తరఫున కోరుతున్నాను. మన కమిటీ వారు రెండు మాటలు మాట్లాడుతున్నాం. కాలనీవాసులందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరియు మా మనవిని మన్నించి రాధామోహన్ స్వామి గారు వచ్చి మాకు చక్కని సందేశం ఇచ్చారు. వారికి మేము వెళ్ళవేళ్ళ రుణపడి ఉంటాము. థ్యాంక్ యూ. ఇది బృందావనం స్వామివారి సెంటు. చేయలపట్టు. ఏం పేరు నీ పేరు? స్పెల్ చూడు. అదే పట్టు. స్పెల్ చూడు. బాగుందా? పుచ్చుకో. నాకు రాయ్. అందరూ వాసన చూడండి. నేను ఇలాగే ఓసారి రైల్లో రాశాను, చెప్పలేదు, రైలు వెళ్ళిపోయింది. ఆయన నాకు ఫోన్ చేశాడు, గురూజీ మీరు చేతి మీద ప్రసాదం రాశారు, నేను పర్వాలేదా అన్నాడు. మహేష్ బాబు దూకుడు, మనోడు నాకుడు, పెదవ పొట్ట అని లోపలికే. అందుకని ఇదిగో ఇది నోటికి ప్రసాదం, ఇది ముక్కు ప్రసాదం. నాన్న అందరికీ రాసి మళ్ళీ తెచ్చిచ్చే. తర్వాత మా పనిగారికి ఇంత మంచి పిల్లల్ని, ఇంత మంచి పేరెంట్స్ని పరిచయం చేసినందుకు వారి హృదయం కమల హృదయం, అందుకని కమలాలమాల. అస్సలు నాన్న రే అది సెంటు, నువ్వు చేయకూడదు స్టంట్ నాన్న. ఎందుకురా, అసలు మనం కొంతమందే కదా నాన్న. ప్లీజ్, సెంటు కోసమై స్టంటు చేసను పాపం పసివాడు. బాగుందా? బాగుందా? సూపర్గా ఉందంట. గొప్పం సూపర్గా ఉందంట. వాడు సాత్విక్ ఇలా చూడు, ఇక్కడ ఇలా ఉందంట. బాగుందా? నీకు ఇస్తారు. వాడి చేతిలో ఉంది పాప. వాడిని అసలు గాలి అన్నాడు. అందరికీ వస్తుంది. మళ్ళీ నీ పేరు ఏం పేరు? నువ్వే ఇటు రా తల్లి, పడిపోతారు నా భయం. నువ్వు గాజులు వేసుకున్నావే, గ్రేటు. నువ్వు వేసుకోలేదా? ఇంకెవరైనా వేసుకున్నారా? నువ్వు రోజు నువ్వు ఎలాగే వేసుకుంది నేను చూసా. అందరూ ఆడపిల్లలు గాజులు వేసుకోవాలి. ఎందుకని? మా అమ్మరా ఇది. ఏం పేరు ఇది? నువ్వేనా మాకు శరణ్యం. నీ గిఫ్ట్ ఇస్తే కానీ మేము గిఫ్ట్ అవ్వం. విన్నారా ఆన్సరు? 3 సార్లు చెప్పాను నేను. బాలవాక్కు. ఆడపిల్ల ఎందుకు గాజు చేసుకోవాలి? అంతే. గాజు చేసుకుంటే ఆడపిల్ల, లేకపోతే బోడిపిల్ల. గాజులు లేకపోతే నేను కొనిస్తా, కానీ వేసుకోవాలి నానా. పోనీ మీరు వేసుకోకపోతే మీ అన్నయ్యకి కానీ మీ నాన్నకి కానీ వేయండి. చూపి మొక్కలు తీవారా నువ్వు? గొప్ప వేసులు తీ అన్నారు. తీవా నువ్వు? చెప్పండి, ఎవరు వేస్తారు? వాళ్ళ నాన్న వేస్తావా? అంటే నువ్వు వేసుకోవా? గాజులు నువ్వు వేసుకుంటా, మీ నాన్నకి వేస్తావా? నేను వేసుకుంటా. మంచి అమ్మాయి. ఏం పేరు నీ పేరు? జాహ్నవి. జాహ్నవి, గివ్ అ బిగ్ హ్యాండ్. మరి నువ్వు ఎందుకు గాజు చేసుకోవాలి? మీ నాన్నకి వేస్తావా? కానీ నువ్వు నవ్వులు తీయట్లే, పైకి ఎక్కువ కాదు. ఎవరు గాజులు వేసుకోలేదో వాళ్ళు రేపటి నుంచి వేసుకుంటారు. ఎందుకని? మీరంతా గుడ్ గర్ల్స్. ఏ గుడ్? వెరీ గుడ్. వెరీ గుడ్ వేసుకుంటే వెరీ గుడ్, లేకపోతే గాడి గుడ్. ఇక్కడ గాడి గుడ్లు ఎవరు లేరు కదా, అన్ని వెరీ గుడ్లే కదా. ఇప్పుడు ఏం పేరా బంగారు? నీ పేరు చన్విక. మధ్యాహ్నం హరికృష్ణ కార్డు ఇచ్చాను, అలా పైకి ఎక్కాం, కింద వీళ్ళందరూ మంత్రం చెప్పేశారు. ఇప్పుడు చూడకుండా చన్విక చెప్పుద్ది
हरे कृष्णा 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 हरे राम 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 हरे వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు అందరం ఒకసారి చెప్దాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. వీడు కూడా చెప్తారు తెలుసా. నువ్వు కూడా చెప్పావు కదా మధ్యాహ్నం చెప్పు. హరే కృష్ణ వచ్చు కదా ఇందాక వాళ్ళు చెప్పారా. నాన్న చన్విక ఇప్పుడు ఒకసారి చదివి ఇంటి కోడి చెప్పడం తీసుకోవాలి, మనిషి కోడి తీసుకోకూడదు. చన్విక రెస్పాన్స్ ఒకసారి చదివేసి हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. తల్లి గెలిపిగా అందరికి ఇంటి కోడి చెప్పడం ఇచ్చారు. ఓకేనా. తర్వాత తెలుగు వచ్చిన పిల్లలు ఎవరో చేయొచ్చు. ఐ కెన్ రీడ్ తెలుగు అనే పిల్లలు. ఐ ట్రస్ట్ యూ. నిన్ను నమ్ముతా. నువ్వు కూడా తెలుగు వచ్చా? అమ్మో, ఏం పేరు నీ పేరు? స్వీకృతి. ఇప్పుడు స్వీకృతి ఇప్పుడు చదువుద్ది, మనం విందాం. అమ్మ బాగుంటే అందరం బాగుంటాం. అమ్మని బాగా చూసుకుందాం. ఈ స్టిక్కర్ స్వీకృతి ఇంటి కోడి చెప్పని ఇస్తుంది. పిల్లలు ఉండే వాళ్ళకే ముందు తీసుకోండి, పెద్ద ముసలోళ్ళు తీసుకోకండి. ఎందుకంటే ఈ పిల్లల ద్వారానే ఈ ఓల్డేజ్ హోమ్స్ అన్ని క్లోజ్ అయిపోవాలి. అర్థమైందా నాన్న? ఇంటి కోడి చెప్పనివ్వాలి. ఓకే, ఇవ్వండి. ఓకే. తర్వాత అరే ఏం పేరు ఏం పేరు? ఆడు చూడు తీరాలా నువ్వు కుప్పం. అది ఎంత బాగా చెప్పాడు విన్నావా నువ్వు? అది ఏమన్నాడు? తెలుగు రాదు కదా అన్నాడు. అది మామూలుగా చెప్పలేదు. ఏం పేరు నీ పేరు? కృష్ణానందం. ఏం చదువుతున్నావు? నీకు వచ్చా తెలుగు? వద్దా చదువుతావా? కొంచెం ఒక్క పెద్ద అక్షరాలు చదువునా? పెద్ద అక్షరాలు ఏమన్నా? పర్లే. నన్ను రెండో క్లాస్ చెప్పేశాడు సూపర్. నాన్న ఇప్పుడు ఒరే ఈడు ఏం పేరు? మాదేశ్. ఇది పెద్దవాళ్ళందరికీ ఒకటి ఇచ్చేయాలి. మిల్లి కావాల్సి ఇస్తాను నేను. ఓకే. అలాగే నీ ఇస్తాను. ఏం పేరు నీ పేరు? అద్వైత్. అమ్మ బలి బలి. అవునా? ఇప్పుడు ఇది అయ్యాక మనం చెప్దాం. ఇది అందరికి పెద్దవాళ్ళకి ఇవ్వాలి. ఒక్కోటి ఇంటికి కూడా చెప్పి ఇచ్చేసిరా నాన్న. ఓకే. అల్లరి చేయకుండా. ఒరే సెంటుబాయ్ ఏడాడు? సెంటుబాయ్ అవలేదా? ఇంకా అయిందా? అందరికి అయిందా? నీకు అవలేదా? మనకి శరణ్యం నువ్వు తీసుకోవే. మళ్ళీ అందరు నాన్న అక్క దగ్గరికి పోండి. మళ్ళీ ఇస్తుంది నాన్న. ఇగో ఇస్తాను నేను ఇస్తాను. కొంచెం అలవాటు చేయకూడదు. ఇక్కడ లేవు, ఎక్కడ ఉన్నాయి నేను ఇస్తాను. ఈ కార్డులు కార్డులు అందరికి వచ్చినాయా? కార్డులు అందరికి వచ్చినాయా? ఏం పేరు నీ పేరు? నువ్వే అందరికి ఇచ్చేసి సరిపోతే అడుగు. నువ్వు చెప్తే ఉందా? ఈ అందరికి వచ్చినాయా? స్వీకృతి అయింది అందరికీ? నువ్వే ఇదే లేదు. ఆ తర్వాత నాన్న నీ అయిపోయిందా? అన్ని ఇచ్చావా? నీ పేరా? సాహితీ సమరాంగన చక్రవర్తి. నాన్న ఇది ఏకాదశి. నాన్న ప్లీజ్. ఏబిసిడి
నా పరిస్థితి ఫుల్ టఫ్, మై సిచ్యువేషన్ ఇస్ టఫ్. ఇప్పుడు నన్ను ఏం పేరు సాయితే, ఇవి ఇంటికోటి చెప్పినవి ఇంకా ఇస్తాను, జస్ట్ వెయిట్ వెయిట్. సాయి కుప్పం నువ్వు అరే సాయి చూపించుకో. పెద్దలకి పిల్లలకి ఇవ్వకు నాన్న ప్లీజ్, నాన్న పెద్దోళ్ళకి ఇవ్వు. సాయి చూపించుకో, పెద్దోళ్ళకి ఇవ్వు, పిల్లలకి ఇవ్వద్దు. అరే ఏం పేరు ధ్రువ, ఇది కూడా పెద్దోళ్ళకి ఇవ్వు. పెద్దోళ్ళకి ఇవ్వాలి, పిల్లలకి ఇవ్వద్దు. పెద్దోళ్ళు ఓకేనా? ఇది కార్డులు అందరికి వచ్చినాయా? ఇప్పుడు పిల్లలంతా పడిపోతారు నా భయం, ఇంతకి నిలబడి చెప్తానే ఎంత ఒక క్యూ 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 అది నాన్న క్యూ ఫామ్ చేయండి. అమ్మ పడిపోతారు నా భయం. అది ఏంటి వచ్చాడు నడుతుందా? ఆ పండు కూడా అయిపోయిందా? అరే పిల్లలు ఒక్కసారి అందరూ కొంచెం దూరంగా లైన్ లో నిలబడితే నేను కొన్ని ఇవ్వాలి. మీరు ఇంత దగ్గరలో ఉంటే నేను ఏం చేస్తాను? నాకు గాలి ఆడద్దు. శరణ్య అందరికి కార్డులు వచ్చినాయి, మరి నీకు వచ్చిందా? పోనీ నాన్న ఏం చదువుతున్నారా? 10th. నీకు పెరగాలి స్ట్రెంత్, నువ్వు పెరుగుతా ఇంకా లెంత్. నాన్న అమ్మ ఏకాదశి శరణ్య నువ్వు ఇవ్వునా? ఏకాదశి పేపర్లు ఇంటికి కూడా తీసుకోవాలి, ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. పెద్దోళ్ళకి ఇవ్వు, చిన్నోళ్ళకి ఇవ్వద్దు. పెద్దోళ్ళకి ఇవ్వు. ఇంకా కావాల్సి ఏకాదశి పేపర్లు రూమ్ లో ఉన్నాయి. కుప్పం వాడు ఏది ఇగో ఈ కాదు అవ్వలేదా? ఇంకా ఇంకా కావాలా? ఇంకా కావాలి గురు, సరిపోట్లేదు. ఎందుకంటే అందరూ ఇక్కడ ముందు నానా ఇది ప్రసాదం కాదు, అప్పడాలు తిన్నట్టు కూడా తినకండి. సేమ్ వెరైటీ డోంట్ టేక్ అగైన్. ఎందుకన్నా శరణ్య యు ఆర్ రెస్పాన్సిబుల్ గా గివ్ టు దోస్ హూ డిడ్ంట్ గెట్. అది పిల్లలకి ఇవ్వకో, వాళ్ళు పట్లం కడతారు. నీకు ఎందుకు చెప్పాను పెద్ద పిల్లవని? ఇంకేంటి అయిందా దామిని? ఒరే ఒక్క ఇంట్లో నలుగురు తీసుకోకూడదు, ఒక ఇంటికి ఒకటే తీసుకోవాలి. మీ అమ్మ ఒకటి, మీ చెల్లి ఒకటి, మీ అక్క ఒకటి తీసుకుంటే మిగిలిన వాళ్ళకి రావు. అర్థమైందా? మీ నాన్నేది వచ్చారా? డాడీ అమ్మేది? అమ్మకి అమ్మ దగ్గర ఉన్నా? అమ్మ నీకోటి దీని దగ్గర ఒకటి ఉందా? మీ దగ్గర లేనిదే ఉందిగా, అప్పుడు ఓకే. చూడండి నన్ను అందరికీ అన్ని వచ్చినాయా? మీరు చెప్పాలి సార్ ప్లీజ్. శరణ్య యు ఆర్ రెస్పాన్సిబుల్ ప్లీజ్. ఏమన్నా అడుగు. ఓకే మొత్తం అవి ఒక్కటి రూమ్కి వెళ్ళాలి. మాక్సిమం అవే ఇందులో ఖర్చు అయిపోయింది. సార్ ప్లీజ్ ఇవ్వండి సార్ ప్లీజ్. కార్డులు అందరికి వచ్చినాయి కదా ప్లీజ్ అందరూ. నీకు రాలేదా? ఎవరికి? నీకు రాలేదా? నానా ఈచ్ వన్ టేక్ వన్. ఓకే డోంట్ వేస్ట్, డోంట్ టేక్ ట్వైస్ అండ్ థ్రైస్, దట్స్ నాట్ నైస్. ఓకేనా సార్? నన్ను వచ్చు అందరూ ఎవరికి రాలేదు. ఒరే పిల్లలు అందరూ ఒకసారి కూర్చోబెట్టాను. అందరూ అక్కడ కూర్చోవాలి. కూర్చుంటే ఐ టాక్ టు యూ. కూర్చోబెట్టి పిల్లలు ఆల్ యూ సిట్ దే. గిఫ్ట్ అందరూ కూర్చో. రే నాన్న సెల్ ఇవ్వండి. గిఫ్ట్ కావాలన్నా అటు వెళ్ళిపోండి. యా గిఫ్ట్ వాళ్ళందరూ అటు వెళ్ళండి. గిఫ్ట్ కావాలన్నా అటు వెళ్ళండి. కూర్చోండి అన్న, కూర్చొని చక్కగా కూర్చొని. ఓకే ఏంటి ఇంకానా? ఓకే మేక్ దెమ్ టు సిట్. గొప్ప రంగా సూట్ కేసులో ఏకాదశి పేపర్ తెచ్చి అప్పుడు ఒక్కడే మన బ్యాలెన్స్